విజయవాడలో మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కోర్టులకు వెళ్తాం, బోర్డుకు అధికారం లేదని మాట్లాడటం జరిగింది. వాస్తవంగా రాష్ట్ర విభజన మేము కోరుకోలేదు. రాష్ట్ర విభజన చట్టాన్ని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి టీఆర్ఎస్ పెద్దలు ఏదైతే రాసిచ్చారో దాన్నే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయబడింది. ఏదైతే రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడిందో దాని ప్రకారమే కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ అధికారాలని, ఏదైతే బోర్డు జ్యూరిడిక్షన్ని ప్రకటించమని మేము కోరుతున్నాం. లాస్ట్ ఇయర్ క్రితం సంవత్సరం కూడా కేంద్ర జలవనరుల శాఖ అధికారుల దగ్గర ఏదైతే బచావత్ ట్రిబ్యునల్కు అనుగుణంగా 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి, 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులకి కేటాయింపులకు అనుగుణంగా కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ నీటి విడుదల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు సంతకాలతో కూడిన కార్యక్రమం గత సంవత్సరం జరిగింది. దానికి అనుగుణంగా కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతాలకి 2 టీఎంసీలు నీటి విడుదల చేయమని ఆదేశాలు ఇస్తే అవి నల్గొండ, ఖమ్మం దాటి కృష్ణా మెట్ట ప్రాంతాలకి సుమారు 6-7 నియోజకవర్గాలకి మంచినీరు రాని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర 5 అడుగులకి నీటి మట్టం వచ్చినప్పుడు 4 టీఎంసీలు నీరు విడుదల చేయమని కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల అసమర్థ కార్యక్రమాల వల్ల, వాళ్ళ తెలివి తక్కువతనం వల్ల, వాళ్లకు ముందు చూపు లేకపోవటం వల్ల శ్రీశైలం ప్రాజెక్ట్ని ఆంధ్ర ప్రభుత్వ అధికారులు మానిటర్ చేస్తారని, నాగార్జున సాగర్ ప్రాజెక్టు మానిటరింగు తెలంగాణ ప్రాంత చీఫ్ ఇంజనీర్ మానిటర్ చేస్తారని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాలని తెలంగాణ ప్రాంత చీఫ్ ఇంజనీర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర అమలు చేయని పరిస్థితి వచ్చింది. దీని మీద స్పష్టంగా హరీష్ రావు గారిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, కోట్లాది మంది తెలుగు ప్రజలకు స్పష్టంగా సమాధానం చెప్పమని గత 4 రోజులుగా నేను అడుగుతున్నాను. కృష్ణా బోర్డు ఆదేశాలని మంచినీటి విడుదలకు మీరు అమలు చేశారా? ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ అధికారుల దగ్గర మీరు సంతకాలు పెట్టొచ్చి, ఏదైతే కృష్ణా రివర్ వాటర్ బోర్డ్ మంచినీటి అవసరాల కోసం నీరు విడుదల చేయమంటే ఆదేశాలని పక్కన పెట్టారు, ఆదేశాలని లెక్క పెట్టలేదు. దాని మీద కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని ఏదైతే కేబినెట్ సెక్రటరీ సూచనల మేరకు, కేంద్ర కేబినెట్ సెక్రటరీ సూచనల మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని కేంద్ర జలవనరుల శాఖ పంపించడం జరిగింది. దాని మీద ఇవాళ రాద్ధాంతం చేస్తూ ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో అన్యాయం చేసిందని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేం చెప్పింది బోర్డు చేసిందని ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారికి ఫిర్యాదులు చేస్తూ ఇవాళ మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు. మంచినీటి అవసరాల కోసం 2 టీఎంసీలు కృష్ణా మెట్ట ప్రాంతానికి మీరు ఎందుకు విడుదల చేయలేదు? ఎందుకు నల్గొండ, ఖమ్మం దాటి
మీరు ఆ నీరు పంపించలేకపోయారు. డైరెక్ట్ 4 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీకి 5 అడుగులు పడిపోయిన నీళ్ళకే 1.2 టీఎంసీలు విడుదల చేసి ఎందుకు ఆఫ్ చేశారు? దీని మీద ఎవరైనా ఇవ్వండి. అదేవిధంగా బోర్డు అధికారాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారికి స్పష్టంగా బోర్డులో రాష్ట్ర విభజన చట్టంలో ఏదైతే చెప్పబడిందో దాన్నే తెలియజేశారు చాలా స్పష్టంగా. ఇవాళ వాళ్ళు మాట్లాడేది ఏంటి? 89 సెక్షన్ 89 ఉందని అడుగుతున్నారు. సెక్షన్ 89 ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే 4 రాష్ట్రాల పరిధి కానివ్వండి, 2 రాష్ట్రాల 4 రాష్ట్రాల దానికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ చర్చ జరుగుతూ ఉంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే స్పెషల్ లీవ్ పిటిషన్ మనం వేసామో దాని మీద సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. గెజిట్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గెజిట్ జరిగితే కష్ట నష్టాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. అది సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది. సెక్షన్ 89 మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో జరుగుతూ ఉంది. కానీ ఇవాళ సెక్షన్ 87(1)లో చాలా స్పష్టంగా రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడి ఉంది. సెక్షన్ 87(1) కింద ప్రత్యేకించి బ్యారేజీలు, డ్యాములు, రిజర్వాయర్లు, నియంత్రణ నిర్మాణాలకు సంబంధించిన ప్రధాన కాలువ వ్యవస్థ, నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ వ్యవస్థకు సంబంధించిన వాటిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించే దాని ప్రకారం బోర్డు యొక్క అధికార పరిధి ఉంటుంది. చాలా స్పష్టంగా చట్టంలో చెప్పబడి ఉంది 87(1)లో. ఇవాళ వాళ్ళేమంటున్నారు? సెక్షన్ 89 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాదనలు ఉన్నాయి కదా, ఆ వాదనలకున్న బోర్డు అధికార పరిధికి లింక్ పెట్టి ఇవాళ ఉత్తరాలు రాయటం ప్లస్ ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదులు చేయటం జరుగుతూ ఉంది. దాని మీద స్పష్టంగా మేము కానీ మా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కానీ, కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వ సంబంధిత అధికారులు కానీ ఎప్పుడు పిలిచినా కూడా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చాలా స్పష్టంగా బోర్డు యొక్క పరిధిని, నియంత్రణ ఇవన్నీ కూడా స్పష్టంగా జ్యూరిస్డిక్షన్ ప్రకటించమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర జలవనరుల శాఖని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.